హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు నీళ్ళు, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈ రోజు అయితే మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చాం. ఇది లంబసింగి పాడేరుకి మధ్యలో అయితే ఉంటుంది. లంబసింగి పాడేరుకి ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి విజిట్ అయితే ఖచ్చితంగా చేయండి. అసలు ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. ప్రస్తుతం అయితే ఐటీడీఏ వాళ్ళు అయితే దీన్ని ఫుల్ గా డెవలప్ అయితే చేస్తారు. లోపలికి అయితే వెళ్ళి మనం ఎలా ఉందో చూద్దాము. వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి చేరుకోవాలంటే పాడేరు నుండి అరౌండ్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. అదే వైజాగ్ నుండి వచ్చే వాళ్ళకైతే 127 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది. లంబసింగి నుండి ట్రావెల్ చేసే వాళ్ళకైతే 38 కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది. మేమైతే పాడేరు నుండి ట్రావెలింగ్ అయితే చేస్తున్నాము. చూడండి, రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. కొత్త రోడ్లు వేయడానికి పాత రోడ్లలో అయితే మట్టి అంతా వేసేసారు. ఇంకా అయితే క్లీన్ అయితే చేయలేదు. మొత్తం ఈ రోడ్డు అంతా ధూళి. పాడేరు నుండి అయితే మేము స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ధూళి దుమ్ము అయితే ఈ రోడ్డు అంతా నిండిపోయింది. వెళ్ళడానికి చాలా అయితే ఇబ్బంది పడ్డాము. కానీ ఇక్కడ నుండి లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ రోడ్డు మీద నుండి మనం వెళ్తున్నప్పుడు మాత్రం అక్కడక్కడ ఘాట్ రోడ్ అయితే చిన్నది తగులుతుంది. ఆ రోడ్డు కూడా మనం చూసుకుని అయితే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అయితే పాటించాలి. చూడండి, రోడ్ల పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా ట్రావెల్ అయితే చేయాలనుకున్న వాళ్ళైతే ఈ రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి. చిన్న బళ్ళు అయితే వేసుకుని వెళ్ళకండి. కొంచెం పెద్ద బళ్ళు అయితే పర్వాలేదు. 100cc బళ్ళు అయితే కొంచెం కష్టంగానే వెళ్తున్నాయి. స్కూటీలతో వెళ్ళినా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రోడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెటరు నాకు తెలిసినంత వరకు. మళ్ళీ ఈ రోడ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలా ఇబ్బందులు పడతారు. కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే మనమైతే వచ్చేసాము. చూడండి, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ బోర్డు అయితే కనిపించింది. ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ పక్కన అయితే బస్ స్టాప్ అయితే ఉంటుంది. బస్ స్టాప్ పక్క నుండి అయితే మనమైతే లోపలికి వెళ్తే మనకి ఈ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ లోకి వెళ్ళడానికి అయితే మొత్తం అంతా చూడండి మార్పులు జరిగాయి. ఒకప్పుడు అయితే ఇలా ఉండేది కాదు. ఐటీడీఏ పాడేరు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనేది బోర్డు మీద అయితే ఉంది. ఇక టికెట్ కౌంటర్ కూడా ఉంది. అడల్ట్కి టికెట్ వచ్చి 80 రూపీస్, చైల్డ్కి వచ్చి 40 రూపీస్ అయితే టికెట్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. మొత్తం ఐటీడీఏ కంట్రోల్లో అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంది. మొత్తం వాళ్ళైతే దీన్ని చాలా సూపర్గా అయితే డెవలప్ అయితే చేసినట్టు కనిపిస్తుంది. బయట నుండి చూస్తేనే. లోపలికి వెళ్దాం, అసలు ఎలా ఉందో కూడా మనకైతే తెలుస్తుంది. పార్కింగ్ వచ్చేసరికి బస్కి అయితే 100 రూపాయలు, కార్కి అయితే 50 రూపాయలు, ఆటోకి అయితే 30 రూపాయలు, బైక్కి అయితే 15 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. లోపల అయితే ఇలా మొత్తం లైట్ సెట్టింగ్ అంతా ఓకే. ఈవినింగ్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు వాటర్ ఉందో లేదో కూడా ఈ వీడియోలో అయితే చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే ఈ వీడియోలోని ఏ ప్లేసులు ఏమున్నాయో మీకు అయితే తెలుస్తుంది. లోపల ఎదురుగా స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ స్టెప్స్ నుండి అయితే మనం అయితే వాటర్ ఫాల్స్ కిందకైతే వెళ్ళాలి. ఒకప్పుడు అయితే టికెట్స్ అయితే ఇక్కడే ఇచ్చేవారు. ఇప్పుడు ఎంట్రన్స్లోకి అయితే మార్చారు. మొత్తం అంతా కూడా ఐటీడీఏ వాళ్ళ పర్యవేక్షణలో అయితే చాలా బాగా నీట్గా అయితే తయారు చేశారు. వచ్చేవాళ్ళు చాలా సూపర్గా ఎంజాయ్ చేయడానికి ప్లేస్ అయితే మాత్రం. అండ్ సేఫ్టీకి మెట్లు పక్కన కూడా ఐరన్ రాడ్స్ని కూడా చాలా వరకు ఏర్పాటు అయితే చేశారు. ఇప్పటికి కూడా అక్కడక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, జీసస్ స్టాచ్యూ అయితే ఇక్కడైతే మెయిన్ అట్రాక్షన్గా ఉంది.
ఈ వాటర్ ఫాల్స్ కి వచ్చింది మేము మే నెలలో అయితే వచ్చాము. మే నెల ఎండాకాలం అయినా కూడా ఇక్కడ చాలా మంది విజిటింగ్ అయితే చేస్తున్నారు. టూరిస్టులు చాలా మంది వస్తున్నారు ఎక్కడెక్కడ నుండో. ఫ్రెండ్స్, చాలా మంది నేచర్ లవర్స్ కూల్ వ్యూ పాయింట్లకి వింటర్ సమయంలో చాలా మంది వెళ్తూ ఉంటారు. వింటర్ వచ్చిందంటే చాలు పాడేరు, లంబసింగి అందరికీ గుర్తొస్తుంది. పాడేరు, లంబసింగి మధ్యలో ఉన్న ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి చాలా మంది విజిట్ అవుతారు కేవలం వింటర్ సీజన్ లో. కానీ సమ్మర్ లో ఎవరు రారు, ఎందుకంటే సమ్మర్ లో వాటర్ ఉంటుందో లేదో తెలియదు. చాలా దూరం నుండి వచ్చాక వాటర్ లేకపోతే పరిస్థితి ఏంటి అని చాలా మంది రావడానికి ఇష్టపడరు. ప్రస్తుతం మే 12వ తారీఖున మేమైతే వాటర్ ఫాల్స్ కి వచ్చాం. ఫుల్ గా వాటర్ అయితే ఉంది చూడండి. చాలా మంది ఇక్కడికి వచ్చి ఫుల్ గా చిల్ అవుతున్నారు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వాటర్ ఫాల్స్ లో. కానీ అక్కడక్కడ ఫుల్ గా నాచు అయితే ఉంది. ఎవరైనా వస్తే మాత్రం కొంచెం సేఫ్ గా ఉండి సేఫ్ గా ఎంజాయ్ చేస్తే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.